హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం గోధుమ పిండిని యూజ్ చేసుకొని మనం ఇంట్లోనే బిస్కెట్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి, మనం తుంచితే మనం చక్కగా తొనిగిపోతాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక మెజర్మెంట్ కప్ తీసుకోవాలండి. మన ఇంట్లో ఏ మెజర్మెంట్ కప్ ఉంటే అది తీసుకోవచ్చండి. స్పెషల్గా కప్స్ ఏం అక్కర్లేదు. నేనైతే ఈ కప్ యూజ్ చేస్తున్నాను. ఈ కప్తో నేను 6 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. 6 కప్స్కి బెల్లం అనేది మనం చక్కగా తురుముకోవాలండి. 6 కప్స్ గోధుమ పిండికి హాఫ్ తీసుకోవాలండి. అంటే 3 కప్స్ ఆఫ్ తురిమిన బెల్లాన్ని తీసుకొని ఇలా మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. దీన్ని మనం కరగపెట్టుకోవాలి. మెజర్మెంటు పక్కా కొలతలతో చెప్తున్నానండి. ఒక చుక్క వాటర్ కూడా పట్టదు మనకి. మనం కలుపుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లంలో హాఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే 1.5 కప్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 6 కప్స్ గోధుమ పిండి, 3 కప్స్ బెల్లము, 1.5 కప్ వాటర్. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం కదండి. ఈ గోధుమ పిండిలో మనము పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది తీపి కదా అండి, తీపి కదా. సో అందుకని మనము సాల్ట్ అనేది వేస్తే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ నేను ఇక్కడ 1 కప్ నెయ్యి యూజ్ చేశానండి. ఇది చాలా మంచిది. మనం తింటున్నా కూడా ఈ బిస్కెట్స్ అనేవి నెయ్యి ఫ్లేవర్ అనేది భలే చక్కగా తగులుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. ఎటువంటి పాకము మనకు అక్కర్లేదండి. మెయిన్గా పాకం అంటే నాకు చాలా భయము. సో పాకమే అక్కర్లేదు. మనం నువ్వులు కూడా వేసుకోవాలి. ఈలోపు ఇది కరిగిపోయింది చూడండి. బెల్లం కూడా కరిగిపోయింది. మనం గోధుమ పిండిలో సాల్ట్ వేసుకున్నాము, నువ్వులు కూడా వేసుకున్నాము. బెల్లం కరగపెట్టుకున్నది ఫిల్టర్ చేసుకున్నాము. కరిగితే చాలు బెల్లం, అంతే. ఫిల్టర్ చేసుకున్నదంతా పట్టిద్దండి. ఆలోపు మనము స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నాం. మనం ఇది కలుపుకొని బిస్కెట్స్ రెడీ చేసుకునేపాటికి చక్కగా ఆయిల్ అనేది కాగిపోయిద్ది. మనం ముందుగా వేడిగా ఉంది కాబట్టి బెల్లం స్పూన్తో నేను అనేది కలుపుకుంటున్నానండి. ఒక చుక్క వాటర్ కూడా పట్టదు మనకి. మనం బెల్లం కరగంగానే మనం ఫిల్టర్ చేసుకొని పోసేసుకోవచ్చు. కరెక్ట్గా మొత్తం సరిపోయింది చూడండి. మనకి ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారమే తీసుకుంటే మనకి చక్కగా వస్తాయండి బిస్కెట్స్. మనం ఈ బిస్కెట్స్ చేసేటప్పుడు ఎటువంటి పౌడర్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. మనం చాలా ఈజీగా వచ్చేస్తాయి. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోను పట్టిద్ది. అటు తీపి ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. ఈ గోధుమ పిండిలో మనం సాల్ట్ వేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాము, బెల్లం సిరప్ వేసుకున్నాము, నువ్వులు కూడా వేసుకున్నామండి. ఒక గుప్పెడు నువ్వులు వేసుకుంటే కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిసేటట్లుగా మనం కలుపుకున్నాము. ఈ డవ్ అనేది ప్రిపేర్ అయిపోయినాక నేను కొంచెం టేస్ట్ చూస్తున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. ఇలా రెడీ చేసుకున్న డవ్ని మనం ఏదో ఒక పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు. మనకు శారీ పెట్టుకోవడానికి కవర్ వస్తుంది కదండి, అలాంటి కవర్ అయినా యూజ్ చేయొచ్చు. మనకి పర్టికులర్గా బటర్ పేపర్, ఆ పేపర్, ఈ పేపర్ అని మనకి ఏం అక్కర్లేదండి. మన ఇంట్లో యూజ్ చేసుకొని మనం ఇలా రోల్ చేసుకొని మనం డవ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ క్వాంటిటీని మనం కొంత క్వాంటిటీని అనేది తీసుకొని ఈ పేపర్ మీద ఇలా మనం చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలండి. అటు మందంగా కాదు, ఇది పల్చగా కాదు, మీడియంగా రోల్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకునేటప్పుడు మనకి ఎటువంటి గోధుమ పిండి కానీ ఏ పౌడర్ కానీ అవసరం లేదండి. కింద కూడా అతుక్కోదు, చక్కగా వస్తుంది. చపాతీ కర్రకి అతుక్కోదు. చూపించాను కదండి మన సైజు. అటు లావుగా కాదు, ఇటు సన్నగా కాదు, మీడియంగా మనం బిస్కెట్స్ అనేది చేసుకోవాలి. దీనికోసం నేను నా దగ్గర ఉన్న ఒక కప్పు యూజ్ చేస్తున్నానండి. మన ఇష్టం, మన దగ్గర ఏ మూత ఉంటే ఆ మూత యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ మనం యూజ్ చేసుకొని మనకి
అలా వచ్చిన వాటిని ఈజీగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండిని మళ్ళీ రౌండ్ బాల్గా చేసుకొని మళ్ళీ మనం చపాతీ ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసుకోవాలండి. రోల్ చేసుకోవాలి. చపాతీ పిండిని చపాతీ చేసుకున్నట్టు చేసేసుకొని మళ్ళీ మనం కప్పుతో మనం నచ్చిన షేప్లో మనం బిస్కెట్స్ అనేవి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మనం మిగిలిన పిండి అంతా కూడా ఇలానే రోల్ చేసుకొని మనకి కావాల్సిన షేప్లో మనం బిస్కెట్స్ అనేవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, ఎంతో ఈజీగా వచ్చేస్తుంది మనం ఎటువంటి పౌడర్ కూడా యూజ్ చేయకోకుండా. నేనైతే ఈ కప్ అనేది కోడిగుడ్లు మనం ఉడకబెడతాం కదండి, ఆ కప్ అండి. ఫైనల్గా ఉన్న పిండి లాస్ట్ అండి ఇది. ఈ పిండితో కూడా చివరిదాకా మనం అలాగే రోల్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, నాకు ఇన్ని బిస్కెట్స్ వచ్చినాయి. పిండి అంతా అయిపోయినాయి. బిస్కెట్స్ అనేవి అతుక్కోవు, చక్కగా మనం తీయంగానే వచ్చేస్తాయి. ఎటువంటి ఇసుక ఉండదండి. పిండి కూడా అయిపోయింది. మొత్తం పిండితో నేను బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకున్నాను. చూసారు కదా, పేపర్కి కూడా ఏం అతుక్కోలేదు. మనము ఇన్ని చేసుకున్నా కానీ బిస్కెట్స్ ఒకదానికొకటి అస్సలు అతుక్కోవండి, చక్కగా వస్తాయి. ఇప్పుడైతే ఆయిల్ కాగిందో లేదో నేను చూస్తున్నాను. మనం ఇదంతా రెడీ చేసుకునేపాటికి చక్కగా ఆయిల్ కాగిపోయింది. ఒకటి వేసి చూశాను కదండి, కాగిని అని మిగిలిన రిమైనింగ్ అన్నీ వేసుకున్నానండి. నాదైతే ఇది పెద్ద కడాయి కాబట్టి నేను ఈచ్ వాయికి వచ్చి నేను 30 వేసుకున్నానండి. అలాగే నేను ఒక పేపర్ కూడా తీసుకున్నాను, ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుందని. చూసారు కదా, ఇలా మనం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసేయాలండి. అలా తీసిన బిస్కెట్స్ అనేవి మనం పేపర్ మీద వేసుకోవాలి. న్యూస్ పేపర్ మీద ఎక్సెస్ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న బిస్కెట్స్ని కూడా మరలా ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఎంతసేపు అయినా ఉన్నాయండి, ఒకదానికొకటి అతుక్కోవు, చక్కగా వస్తుంది. అలా పేపర్ మీద ఆరిపోగానే ఆ బిస్కెట్స్ అనేవి మనం స్టీల్ బాక్స్లోకి తీసుకోవాలి. స్టీల్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా, ఒక చేత్తో తుంచినా కానీ చక్కగా తునిగిపోతాయి. మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోద్ది, కరకరామంటది. చూడండి, మా బాబు టేస్ట్ చూసి చెప్తున్నాడు. మా బాబుకి చాలా ఇష్టం, తన కోసమే చేశాను. బాగున్నాయి అంట. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి. ఇలాగే ఫస్ట్ మనం పేపర్ మీద వేసుకుంటాము. సెకండ్ వాయ తీసేలోపు ఆ పేపర్ మీద ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. మనం తర్వాత ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటాం. చూడండి ఎంత కరకరాలు ఆడతాయో, చక్కగా తొనిగిపోతాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు కనుక చేశారంటే చక్కగా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే 135 బిస్కెట్స్ వచ్చినాయండి. నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఫైనల్గా ఆ బిస్కెట్స్ అన్నిటినీ నేను ఒక బాక్స్లో పెట్టేసేసుకొని, స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేస్తామండి. వేడి మీద అయితే మెత్తగా ఉంటాయండి. వేడి ఆరిపోయినాక చాలా క్రిస్పీగా బిస్కెట్స్ ఆరినాకే క్లోజ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.